నిజ జీవిత గాథ. ఆ హత్య కేసుని 90 రోజుల్లో ఏ విధంగా వాళ్ళు ఛేదించారు అన్న డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ది హంట్. రాజీవ్ గాంధీ హత్య కేసును 90 రోజుల్లో ఎలా ఛేదించారు, అసలు ఈ సిరీస్ ఎలా అనిపించిందో ఏమిటో తెలుసుకుందాం. చరిత్ర పుటల్లో ఎన్నో వాస్తవిక సంఘటనలు, నిజ జీవిత గాథల్ని తెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకులకు వినోదంతో పాటు థ్రిల్ కూడా పంచుతున్నటువంటి ఓటీటీ వేదికలు ఎన్నో ఉన్నాయి. అలా మన ముందుకు వచ్చినటువంటి ది హంట్ గురించి మాట్లాడితే నంబర్ 1, మే 21, 1991 ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులోని ఒక ప్రదేశం శ్రీ పెరంబదూర్ వెళ్లడం, అక్కడ అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఉండగా ఒక భారీ పేలుడు సంభవించడం, ఆయనతో పాటు 16 మంది ప్రాణాలు కోల్పోవడం, తెల్లవారేసరికి మరణ వార్త. దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకీ ఈ కేసుని 90 డేస్లో ఎలా ఛేదించారు, ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఓటీటీలో చూసేయచ్చు. నంబర్ 2, వ్యక్తులు వాస్తవ సంఘటనలు పుస్తకాలకు దృశ్య రూపం ఇచ్చినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రేక్షకుడికి ఆద్యంతం కనెక్ట్ అయ్యేలాగా సన్నివేశాల్లో గాఢత, లేదు అంటే ఆ పాత్రలకు సంబంధించినటువంటి ఆ సంఘర్షణ ఉన్నప్పుడే సిరీస్ గానీ సినిమా గానీ విజయవంతం అవుతుంది. మరి ఇదెలా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది, ఎలా అనిపించిందో తెలుసుకుందాం. నంబర్ 3, సిరీస్ లో కనిపించిన వాళ్ళందరూ కూడా వారి వారి క్యారెక్టర్స్ లో ఒదిగిపోయారని చెప్పాలి. ఆ దర్యాప్తు, అధికారులు, పోలీసులు అంతా కూడా 100% సిరీస్ మొత్తానికి న్యాయం చేశారనే చెప్పాలి. సో కథ, కథనాలు, నటీనటులు, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ అందరికీ అయితే నచ్చేస్తాయి. ఫైనలీ ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ ఒక గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆర్జే సునీత రేటింగ్ 3 స్టార్స్.